హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాయి షాలిని టాక్స్. ఈరోజు సమ్మర్ స్పెషల్ జ్యూస్ తర్బూజా జ్యూస్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ తర్బూజా జ్యూస్ మన బాడీకి చాలా కూల్ చేస్తుందండి. అందుకని ఈ సమ్మర్లో దొరికి ఈ తర్బూజా జ్యూస్ తాగుతూ ఉండాలి. దీనికి కావాల్సిన ఐటమ్స్: అరగంట పాటు నానబెట్టుకున్న సగ్గుబియ్యం, ఈ సబ్జా గింజలు తెలుసు కదండి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ సబ్జా గింజలు మనకి బాడీకి చాలా కూల్ చేస్తుంది. ఈ జ్యూస్ని మన సబ్జా గింజలతో పాటు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టూటీ ఫ్రూటీ మల్టీకలర్ టూటీ ఫ్రూటీ మనం గార్నిష్ చేసుకుంటే జ్యూస్ మరింత కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది. ఒక హాఫ్ కప్ షుగర్ సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ తర్బూజాని కట్ చేసుకుందాం. చూసారు కదా, ఈ తర్బూజా జ్యూస్లో ఇలా గింజలు ఉంటాయి. ఈ గింజల్ని మనం రిమూవ్ చేసుకోవాలి. అప్పుడు ఈ తర్బూజా గింజల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాం. మన బాడీని కూల్ చేయాలంటే ఈ తర్బూజా జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్, సమ్మర్లో ఏ ఫ్రూట్ దొరికినా కానీ మనం జ్యూస్ తాగుతూనే ఉండాలని. బాడీని కూల్ చేస్తే ఫ్రూట్ కన్నా మంచిది ఏముంటుందండి. పిల్లలకైనా మనకైనా ఫ్రూట్లే కదా. ముఖ్యంగా ఈ సమ్మర్లో దొరికి ఈ తర్బూజా జ్యూస్ని మాత్రం మిస్ అవ్వకూడదు, చేసుకుంటూనే ఉండాలి. ఈ విధంగా గింజలు మొత్తం తీసేసుకున్నాక పూర్తిగా గింజలు తీసిన తర్వాత మిగతాది ఈ తర్బూజా మొత్తం మనం ఒక బౌల్లో తీసేసుకుందాం. చాలా ఈజీ తీసుకోవాలని చాలా ఎక్కువగా ఉంటుంది. వాటర్ చూసారా, ఈ విధంగా వస్తూ ఉంటుంది వాటర్. మొత్తం చాలా వరకు తీసుకుంటూ ఉండాలి. ఈ తర్బూజా ఏంటంటే మనకి కొంచెం మెత్తగా ఉన్నదే తీసుకోవాలండి. మెత్తగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి జ్యూస్కి సులువుగా ఉంటుంది. ఈ విధంగా తీసుకోవచ్చు. పచ్చిగా ఉన్నవి ఏమవుతుందంటే జ్యూస్ కంటే ఎక్కువగా ఉంటుంది కదండి, మనకి బ్లెండ్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం తీసుకోవాలి. దీన్ని కూడా ఈ విధంగా ఈ తర్బూజా జ్యూస్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వాటర్ మిలన్ జ్యూస్, తర్బూజా జ్యూస్ చాలా బాగుంటుంది. చూసారా, ఈ రకంగా మొత్తం తీసేసాను. ఈ విధంగా తీసుకోవాలి. హాయ్ మమ్మీ. హాయ్ నాన్న. చూసారా, మా అమ్మాయి కూడా వచ్చింది. మీ గురించి చెప్తున్నాను మా సబ్స్క్రైబర్లు అందరికీ. తర్బూజా జ్యూస్ ఒకటి మా అమ్మాయి చేయలేదు, చాలా ప్రాసెస్ చాలా ఎక్కువ అని చెప్తున్నాను. ఈ జ్యూస్ని కూడా ఎలా చేయాలో చూస్తావా? ఓకే, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే. ఇప్పుడు ఈ తర్బూజా గుజ్జుని చారులో తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం తర్బూజా చాలా స్వీట్ ఉంటుంది. ఈ షుగర్ని కూడా వేసుకొని బ్లెండ్ చేసుకుందాము. ఇదంతా స్మూత్గా ఉంటుంది. మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ బాగా బాయిల్ అయ్యాక ముందుగా నానబెట్టుకున్న ఈ సగ్గు బియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యము ఈ విధంగా మెత్తగా ఉడికాక స్ట్రైనర్లో తీసుకొని కొంచెం కూల్ వాటర్ పోసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం.
హాఫ్ లీటర్ చిక్కటి పాలను కరిగించుకుందాం. మనకి ఈ జ్యూస్కి పాలు చాలా చాలా ముఖ్యమండి. అవి కూడా పాలు చిక్కగా ఉండాలి. ఒక పొంగు వచ్చే వరకు ఈలోపు మనం కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్. మనకు జ్యూస్ ఇది తర్బూజా జ్యూస్ అంటే కొంచెం పచ్చగా ఉంటుంది కదా, ఈ కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల చిక్కదనం వచ్చి జ్యూస్ చాలా బాగుంటుంది. ఈ కస్టర్డ్ పౌడర్లో కొంచెం వాటర్ పోసుకొని కస్టర్డ్ పౌడర్ని కొంచెం వాటర్ పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ ఈ పాలల్లో పోసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పోసుకోవాలి. పోసుకొని ఈ పాలు కొంచెం చిక్కబడే వరకు ఒక 10 నిమిషాల పాటు కొంచెం ఈ కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, బాగా కొంచెం దగ్గర చిక్కబడే వరకు కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక ఈ విధంగా చూసారా కొంచెం చిక్కబడిపోతుంది. ఈ స్టేజ్లో మనము చిక్కబడ్డాక మనం స్మూత్గా బ్లెండ్ చేసుకున్న తర్బూజా జ్యూస్ని ఇందులో పోసుకోవాలి. తర్బూజా జ్యూస్ ఇందులో పోసుకొని ఒక 15 మినిట్స్ పాటు బాగా ఉడకబెట్టుకోవాలి. మరి ఎక్కువగా కాదు, కొంచెం చిక్కపడాలి. 15 మినిట్స్ సరిపోతుంది. తర్బూజా జ్యూస్ని పచ్చి జ్యూస్ కన్నా ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ వేసుకొని సగ్గు బియ్యము తాగితే చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా స్మూతీ స్ట్రెచర్తో తర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇందులో మనం ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న సగ్గు బియ్యం గింజల్ని ఇందులో వేసుకుంటాం. చాలా బాగా స్మూత్గా ఉడికాయి. తర్వాత సబ్జా గింజలు కూడా ఇందులో వేసుకున్నాం. ఈ విధంగా కలుపుకుందాం. వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జ్యూస్ని ఫ్రూటీ వేసుకొని సర్వ్ చేసుకుందాం కూల్గా. చాలా చాలా సూపర్గా ఉంటుంది జ్యూస్. ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకుందాం. ఫ్రూటీ ఎప్పుడైనా బాగా కుక్ అయ్యాకే వేసుకోవాలండి. ఓకే అండి, ఫైనల్గా ఫ్రూటీతో గార్నిష్ చేసుకుందాం. మన జ్యూస్ రెడీ. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అంతకన్నా ముందు నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.